శ్రీమాత్రే నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం జిహ్వాంచ బిభ్రతీం బింభోశ్చంబుకంబుకంఠం చ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతాం. శ్రీ బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారి సహితముగా రాజశ్యామల సహిత దశమహావిద్య యాగము స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కొరకు లోకక్షేమార్థం నిర్వహించే కార్యక్రమాలలో భక్తులు 21,116 రూపాయలు చెల్లించినటువంటి వారి పేరుతో మరి వారి వారి యొక్క సంకల్పాలు సిద్ధించడానికి అనేక క్షేత్రాల్లో యాగాలు నిర్వహిస్తూ మూలమంత్ర అనుష్ఠానం, ముఖ్యంగా సిద్ధక్షేత్రాల్లో ముందు జపం, యాగమంతా సత్తుపల్లిలో జరుగుతుంది. మూలమంత్ర అనుష్ఠానాలన్నీ కూడా అన్ని క్షేత్రాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి మీకు సంబంధించి ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ 21,116 రూపాయలు ఎందుకు ప్రకటితం చేయడం జరిగింది స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో, ఈ యాగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో యాగం నిర్వహించడానికి కావలసినటువంటి ఒక పసుపు కొమ్ములు, ఆవు నెయ్యి, వనమూలికలు, యాగశాలలో కావలసిన సంభారాలు, అన్నదానానికి కావలసినటువంటి ఒక సంభారాలు, ఇవన్నీ కూడా మరి రావాలి అంటే మీరిచ్చే 21,116 రూపాయల్లో ఒక మహోత్తరమైన సంకల్పంలో భాగస్వాములు అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఎన్నెన్నో ఖర్చు పెడుతూ ఉంటారు, ఎన్నెన్నో జీవితంలో మీరు ఈ కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ యొక్క రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించి స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములై 90 ఎకరాల విస్తీర్ణంలో 50 ఎకరాలు మొత్తం కూడా వనమూలికలను పెంచేటువంటి ఒక అడవిని పెంచేటువంటి ఒక ప్రాజెక్ట్. ఇందులో మొత్తం యాగాలకు సంబంధించి రాబోయే కాలంలో యాగాలు నిర్వహించడం చాలా కష్టం. యాగాలు చెయ్యాలంటే సమిధలు కావాలి, యాగాలు చెయ్యాలంటే అడవులను పెంచాలి, యాగాలు చెయ్యాలి అంటే ఆవు నెయ్యి కావాలి, గో సంరక్షణ చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేయగలుగుతామో మనం మన జీవితంలో ఆధ్యాత్మికమైన సంపద ద్వారా రాబోయే తరాలకి వచ్చేటువంటి ఒక ఉపద్రవాలు, ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిలో నుండి బయటపడి మనమందరం కూడా ఆధ్యాత్మికమైన సంపదని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి కలుపుతూ భగవత్ ఆరాధనలో ముందుకెళ్ళేటువంటి ఒక కార్యక్రమాలలో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణం ఒక ప్రధానమైనటువంటి ఒక ఘట్టంగా ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంది. అందువల్ల భక్తులందరూ కూడా ఎవరి శక్తి కొలది వారు, ఎవరి యొక్క మరి ఇది సేవ ఏ రకంగా చేస్తే వారు ఈ ఆలయంలో ఎలాంటి అవకాశం ఉంటే మాకు ఇది చాతనవుతుంది గురుగారు అని ఈ విధంగా చేయవచ్చు. ముఖ్యంగా ఈ జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులు ఈ 21,116 రూపాయలు చెల్లించే వాళ్ళు ఈ ఎంత అదృష్టవంతులంటే అనేక క్షేత్రాల్లో జరిగే యాగాలు, అనేక క్షేత్రాల్లో జరిగేటువంటి ఒక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రాసి పెట్టి ఉంటే కానీ చేయడానికి అర్హత రాదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే ఒక్కరోజు ఇంట్లో మనం హోమం చేసుకోవాలంటే దాదాపుగా 1,00,000 రూపాయల పైన ఖర్చు వచ్చేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మీకు వచ్చేటువంటి ఒక పుణ్య ఫలితం, దీని ద్వారా ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా పరిష్కారం అవుతాయి. అందువల్ల బంగారపు శ్రీచక్ర నిర్మాణం స్వర్ణాలయం పూర్తి కావాలి అంటే బంగారపు శ్రీచక్ర నిర్మాణ మహాసంకల్పం చేయడం జరిగింది. అందువల్ల బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి కూడా ఒక గ్రామ దగ్గర నుంచి ఎంతైనా మీరు విరాళం అందించండి అని కోరడమైనది. ఇప్పటి వరకు 110 గ్రాములు భక్తుల దగ్గర నుంచి రావడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలలో మీరు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడానికి మరిన్ని వివరముల కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. కార్యక్రమాలు జయప్రదం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి. చిన్న మనవి, నేను చెప్తున్న ప్రతి కార్యక్రమం ఎంతో విలువైనటువంటిది. ఎన్నో అక్షర లక్షలు తపస్సు చేసి స్వర్ణాలయం నిర్మాణం తెలంగాణ ప్రాంతంలో చేసే ఈ సంకల్పానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించి మీరందరూ ఇందులో భాగస్వాములై ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు, ఆ తర్వాత కూడా రాబోయే తరాలకు మనం అందించేటువంటి ఒక ఈ సంపద ఏదైతే ఉందో మనం ఈ సమాజానికి రాబోయే తరాలకు అందించేటువంటి ఒక సంపదగా భావించి ఎన్నో వృధా ఖర్చులు పెడుతూ ఉంటారు.
దాంట్లో ఈ 21,116 రూపాయలు 5 సంవత్సరాలు గోత్రనామార్చన. మరి దీన్ని సద్వినియోగం చేసుకొని నా ఈ సంకల్పం వయసు వస్తాను. ఈ సంకల్పానికి మీరందరూ నా వెంట ఉండి మనమందరం కలిసి రాజశ్యామలా సేత దశమహావిద్యా స్వర్ణ దేవాలయం నిర్మాణం చేద్దాం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర, జై కామాక్షి.